మంచిది. సమయానుకూలతను బట్టి దేవుని సన్నిధిలో ఉన్న మనము ఒక మాట చదువుకొని కొంత సమయము వాక్యమును ధ్యానించుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 16వ అధ్యాయము యోహాను సువార్త 16వ అధ్యాయము 20, 21, 22 వచనాలు చదువుకొని ఆ మాటలు ధ్యానించుకుందాం. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాడు. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడు ఒకడు పుట్టెనను సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకొనదు. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుతున్నారు, కానీ మిమ్మును మరలా చూసేదను. అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. దేవుని వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభునామములో శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనందరం కొడుక జాగ్రత్తగా ఈ మాటలు వినుచున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యం చేయాలి. ఆయన కార్యములు చేసే దేవుడు కనుక ప్రతి విషయంలో మనల్ని బలపరిచి ముందుకు నడిపించేటువంటి దేవుడు మనందరి బ్రతుకులను వెలుగుమయముగా మార్చాలని నేను చూస్తున్నాను. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాటలు చాలా జాగ్రత్తగా గమనిస్తే యేసుక్రీస్తు వారు తన శిష్యులకు తెలియచేయుచున్నటువంటి గొప్ప మాటలు. దేవునిని నమ్ముకున్నటువంటి మనలో, దేవునిని అనుసరిస్తున్నటువంటి మనలో ఆశ కలగాలంటే దేవుడు మనకు రాబోతున్నటువంటి పరిస్థితుల గురించి తెలియచేయాలి. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, ఇక్కడ మాట్లాడుతున్న పద్ధతి ఏమిటంటే, అక్కడ మనం చూసినప్పుడు మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు వారు తన శిష్యులతో మాట్లాడుతూ తెలియజేయుచున్న మాటను మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకు మేము ఏడుస్తాము? మాకు అవసరం ఏమయ్యా? మేము నిన్ను అనుసరిస్తున్నాం కదా, మేము ఏడవలసిన పని ఏముంది? మాకెందుకు ఈ సమస్యలు వస్తాయి? ఏదో లోకంతో కలిసి మేము జీవించినప్పుడు అందరికీ జరిగినట్టే మాకు జరుగుతుంది కదా, అందరిలాగే మాకు ఉంటుంది కదా, ప్రత్యేకంగా మేము ఉండాలని, ప్రత్యేకంగా జీవించాలని మాలో కోరికలు వస్తున్నప్పటికీ, ఆశలు వస్తున్నప్పటికీ వాటిని అనుసుకొని మేము బ్రతకాలని తపనంతా మాకెందుకు? మాకు అవసరం ఏముంది అని వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ, వాళ్ళల్లో వాళ్ళు సంభాషణ చేస్తున్నటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. అక్కడ మనం చూసినప్పుడు ఒక చిన్న మాట మనం చూసినప్పుడు ఏమని మాట్లాడబడిందంటే 5వ వచనం చదవండి. ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు వెళుచున్నాను, నీవు ఎక్కడికి వెళుచున్నావని మీరు ఎవడను నన్ను అడుగుటలేదు, కానీ నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను ఎల్లని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనని మీ యొద్దకు పంపుదును. నేను వెళ్ళిన ఎడల ఆయనని మీ యొద్దకు ఏం చేస్తానన్నాడు? ఎందుకు పంపిస్తాడు ఆయన? ఆయన పంపాల్సిన అవసరం ఏముంది?
నేను వెళ్ళిపోతున్నానని మీరు బాధపడద్దు. నేను వెళ్ళాలి, నేను వెళ్ళటమే ఇది ప్రాముఖ్యం. నేను వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైనది, నేను వెళ్ళాల్సిన పరిస్థితి దగ్గర పడింది. నేను వెళ్ళి మీకోసం ఒక మనిషిని పంపించాలి. నేను వెళ్ళకపోతే ఆయన రాడు. అందుకని అంటున్నాడు, ఆయన అంటున్నాడు అక్కడ అమ్మ చదివినప్పుడు బాగా, అయితే నేను మీతో సత్యము చెప్పుతున్నాను. ఏం చెప్తున్నాడు? సత్యము. సత్యం అంటే నిజం. అంటే నిజము చెప్పినప్పుడు నమ్మబుద్ధి కాదు. అబద్ధం చెప్తేనే నమ్మబుద్ధి అయింది. ఈ రోజుల్లో ప్రతి వాళ్ళు అబద్ధాలు చెబుతూ జీవితాలను సాగించే రోజుల్లో ఉన్నారు. అబద్ధం ఎలా ఉంటుందంటే నీ కోరికల కోసం, నీ ఇష్టాల కోసం, నీ సంతోషాల కోసం అబద్ధాలతో బతికేటువంటి జీవితాలు ఇప్పుడు ఎక్కువైపోయాయి. ప్రతి వాళ్ళు ఎవరినో మక్క పెట్టాలని, ఎవరినో సంతోష పెట్టాలని అబద్ధాలతో గోడలు కట్టేసే రోజుల్లో ఉన్నాం. మనం ఎవరిని బాధ పెట్టాల్సిన అవసరం లేదు, ఎవరిని సంతోష పెట్టాల్సిన అవసరం లేదు. ఉన్నది ఉన్నట్టు చెబితే చాలు. కానీ ఉన్నది ఉన్నట్టు చెబితే ఎదుటి వాళ్ళు బాధపడే రోజులు ఇవి. అందువల్ల ఎవరు కూడా ఉన్నది ఉన్నట్టు చెప్పే రోజులు. కానీ యేసు ప్రభువు ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను. నేను మీతో సత్యం చెప్తున్నాను. ఆ సత్యం ఏమిటంటే, జాగ్రత్తగా ఉంటుంది, ఆ సత్యం ఏమిటంటే నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. అంటే నేను వెళ్ళటం వలన మీకేంటిది ప్రయోజనం? అంటే మంచిది. నేను వెళ్ళాలి. నేను వెళ్ళిన తర్వాత నా గురించి మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఉంటే మీకు అర్థం కాదు. నేను వెళ్ళిన తర్వాత నా గురించి అర్థమవుతుంది. ఏమర్థమవుతుందంటే నా గురించి మీకు తెలియాలంటే మీకు నా గురించి తెలియచేయవలసిన వ్యక్తిని నేను వెళ్ళి పంపిస్తాను. ఆయన ఎవరంటే చూడండి అక్కడ చూడండి, నేను వెళ్ళిన ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. బాగండి, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు ఎవరు పంపుతాడు? ఈయన వెళ్ళి ఆయనను పంపుతాడు. ఎందుకు పంపుతాడంటే భూమి మీద నేను ఉన్నంత వరకు, నేను చెప్పినంత వరకు జనముల పరిస్థితులు ఒక రకంగా ఉన్నాయి, జనముల జీవితాలు ఒక రకంగా ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే ఆయన ప్రకటిస్తూ మాట్లాడాడు, ఇదిగో పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందుడి అని ప్రకటించడం ప్రారంభించాడు. ఆయన ప్రకటించినప్పుడు అందరూ ఎన్నారు, వెళ్ళిపోతున్నారు. అందరు వెళ్ళాడు, వెళ్ళిపోతున్నాడు. ఏడంటే ముందు ఇంకొక ఆయన ప్రకటించాడు. ఎవరైనా ఆయన ప్రకటించాడు. ఏమని ప్రకటించాడు? పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందుడి అని ప్రకటించాడు. ఆయన చెప్పినప్పుడు జనాలు వచ్చారు, వెళ్ళిపోయారంతే. ఎందుకంటే వాళ్ళందరూ కూడా యోర్దాను నది దగ్గరికి బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చుచున్నప్పుడు యోహాను వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసు మీ అందరికి? నేను చదవడం మాత్రం ఒకసారి మత్తయి సువార్తలు అనుకుంటాను. అదే మన చదవండి. మూడో అధ్యాయంలో ఉంది చూడండి. ఏడో వచ్చాడు. అతడు పరిశీలుడు సద్దుకైలలోను అనేకులు బాప్తిసం పొందవచ్చును చూసి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. ఏ ఫలము? మారు మనసుకు తగిన ఫలం. ఇక్కడ ఫలము కావాలి. ఆ ఫలం ఎలాంటిది కావాలి? మారు మనసుకు తగిన ఫలం ఫలించమన్నాడు. చెప్పినప్పుడు వింటున్నారు, వెళ్ళిపోతున్నారు జనం. ఎవరిలో కూడా మారు మనసు రావటం లేదు. బాప్తిస్మం పొందడానికి వచ్చిన వాళ్ళని చూసినప్పుడు ఆయనకు బాధేసింది. కడుపులో, తన హృదయంలో తీరని వేదన, ఈ వేదన పెట్టుకుంటూ అన్నాడు, ఇదిగో మీ 11 మంది అయినా ఇప్పటికి నిలబడ్డారు. ఏమంటున్నాడు? మీ 11 మంది అయినా నిలబడ్డారు. కాబట్టి నేను వెళుతున్నాను. ఇప్పుడు నేను వెళ్ళి మీ దగ్గరకు ఒక ఆయన పంపిస్తానన్నాడు. ఎందుకంటే ఆయన వస్తేనే మీ జీవితం విలువ మీకు అర్థమవుతుంది. ఆయన వచ్చి ఏం చేస్తున్నాడు రాయబడి చూడండి. అక్కడ
16వ అధ్యాయం 8వ వచనం. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. ఆయన వచ్చి ఆయన పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి పాపం ఏదో, నీతి ఏదో, లోకాన తీర్పు ఏదో ఒప్పింపజేస్తాడు. అది ఆయన వచ్చినప్పుడు మీరు ఒప్పుకోవాలి. ఏమి ఒప్పుకోవాలంటే అక్కడ రాయబడిన మాట చూడండి. తీర్పును గురించి లోకమును ఒప్పుకొన చేయును. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గురించి నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన వీరిక నన్ను చూడను గనుక నీతిని గురించి ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గురించి ఒప్పుకొన చేయును. నేను మీతో చెప్పవలసినవి ఇంకా అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు వాటిని సహింపలేరు. ఆమేన్. నేను వెళ్ళిపోయిన తర్వాత ఆయన వస్తాడు. ఆయన నీలోకి వస్తే నీ జీవితం వేరేలాగా ఉండాలి. నీ బ్రతుకు వేరేలాగా ఉంటుంది. నీ ఆలోచన వేరేలాగా ఉంటుంది. నీ ప్రవర్తన వేరేలాగా ఉంటుంది. నీ యొక్క తలంపులు వేరేలాగా ఉంటాయి. ఎలా ఉంటాయంటే పాపము చేసిన నువ్వు పశ్చాత్తాపముతో కన్నీరు మున్నీరై ఏడవటం ప్రారంభిస్తావు. ఆయన వచ్చినప్పుడు ఒప్పింపజేస్తాడు. ఏమని ఒప్పింపజేస్తాడంటే నువ్వు చేయుచున్నది పాపం. పాపం అనేది ఏంటి? మామూలే కదా. పాపం లేనివాడు ఎవరున్నారంటే ఇప్పటి వరకు పాపం లేనివాడు లేడు. ఇప్పుడు పాపం లేనివాడు లేకపోయినా ఆయన వచ్చి నేను ఒప్పింపజేస్తున్నాడు. నేను చేస్తుంది తప్పు. ఆ తప్పు ఏమంటుంది ఇక్కడ? రాయబడి మరి చూడండి. ఈ లోక అధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పును గురించి ఒప్పుకొన చేయు. అంటే తీర్పు పొందినాడు. తీర్పును గురించి ఒప్పుకుంటుంది. ఇప్పుడు ఒప్పుకుంటాను. ఏమని ఒప్పుకుంటా? నేను చేసిన పాపానికి నాకు ఈ శిక్ష రావటానికి నేను అర్హుడని నువ్వు ఒప్పుకుంటావు అంతే. ఏ శిక్ష? ఎలాంటి శిక్ష అంటే ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, పాపమును గురించి ఒప్పుకోవటం అనేది మర్చిపోయారు ప్రజలు. మీకు ఒకసారి చెప్పాను. పాపముల గురించి ఒప్పుకోవడం అనేది మర్చిపోయారు. ఎందుకు ఒప్పుకోవడం మర్చిపోయారంటే పాపము అనేది మనిషి లోపలికి రాలేదు. మనిషి లోనికి వచ్చి మనిషిని ఏలుతున్నప్పుడు నేను చేసిన పాపం వల్ల ఎదుటి వారికి ఇబ్బంది కలుగుతుంది అనేది మర్చిపోయారు. పాపం వల్ల నీ వరకు నీకుంటే ఇబ్బంది లేదు. నీ పాపము ఎదుటి వాళ్ళని పాడు చేస్తుంది. నువ్వు అబద్ధం చెప్పడం వల్ల వేరే వాడు పాడైపోతున్నాడు. నువ్వు బూతు మాటలు మాట్లాడటం వల్ల వేరే వాడి మనసు నచ్చించుకొడుతుంది. నువ్వు వ్యభిచారం చేయటం వల్ల వేరే వాడి కుటుంబం తగలబడిపోతుంది. నువ్వు దొంగతనం చేయటం వల్ల వేరే వాడి ఆస్తి నష్టపోతుంది. ఇదంతా నీకు ఒప్పుకునేటట్టు ఎవరు చేస్తాడు? పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చినప్పుడు నువ్వు ఉంటావు. నేను చేసేది కరెక్ట్ కాదు కదా, నా వల్ల వాళ్ళు ఏడుస్తున్నారు కదా, వాళ్ళని ఏడిపించి నేను బాగుపడితే ఇది నిజమైన సంతోషమేనా? లోకములో ఉన్న వాళ్ళకి ఇది తెలియదు. వాడి సుఖమోడు చూసుకుంటున్నాడు, వాడి కోరికలోడు తీర్చుకుంటున్నాడు, వాడికి నచ్చినట్టు వాడు బతుకుతున్నాడు. మీరు నా దగ్గరికి వచ్చారు కాబట్టి నేను మీకోసం పంపించిన పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చి నీకు ఈ విషయాన్ని చెప్తాడు. అప్పుడు నువ్వు దుఃఖంతో మునిగిపోతావు. అప్పుడు నీకు మానని వేదన ఒకటి వచ్చేస్తుంది. ఇన్ని రోజులు నేను ఎందుకు ఈ తప్పుడు పని చేశాను, ఇన్ని రోజులు నేను ఎందుకు ఇంతమందిని ఏడిపించాను, ఇంతమందిని ఏడిపించి నేనేమి మూట కట్టుకున్నానని నీ జీవితంలో నువ్వు అనే రోజు ఒక రోజు ఎప్పుడు వస్తుందంటే పరిశుద్ధాత్ముడు నీ మీదకి వచ్చినప్పుడు. పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చినప్పుడు నీ దగ్గరకు వచ్చి ఒప్పింపచేస్తాడు. ఆయనే సత్యం నుంచి సర్వ సత్యములోనికి నిన్ను నడిపించి నీ జీవితాన్ని మార్చేస్తుంటాడు. ఎలా మారుస్తున్నాడంటే నీకే అనిపించాలి ఇది తప్పు అని. ఒకళ్ళు చెప్పేది కాదు, నేను చేస్తున్నది తప్పు అని నా అంతరాత్మకు నేను ఎప్పుడైతే చెప్పుకుంటానో అప్పుడు నాకు పశ్చాత్తాపం వస్తుంది. ఇలాగ నువ్వు ఒప్పుకున్నప్పుడు, నువ్వు న్యాయంగా నడుచుకున్నప్పుడు నీకేముంటది? ఆమేన్. నీకు న్యాయంగా నడుచుకున్నప్పుడు నీకేముంటది?
నువ్వు నీతి నిజాయితీగా నడుచుకున్నప్పుడు నీకు దుఃఖము వస్తుంది. ఆమేన్. నువ్వు దుఃఖపడాలి, ఎందుకంటే నిజం చెప్పినప్పుడు నిన్ను ఎవరు పట్టించుకోరు. ఏ తప్పు చేయకపోతే నీకు కష్టాలు వస్తాయి, ఏ బాధలు ఏ ఇబ్బందులు చేయకపోతే నీకు ఇబ్బందులు వస్తుంటాయి. అందుకే ఏమన్నా చూడండి, లోకము చూడండి, మీరు ఏడ్చి పలాపిత్తురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని దేని విషయమై దుఃఖిస్తున్నారు? మీరు దేనికోసం దుఃఖిస్తున్నారు? ఇప్పుడు చెప్పాలి. ఏమంటున్నారు? మీరు ఏడ్చి ప్రలాపితులు దేనికోసం పెడుతున్నాడు? పాపము చేశానని పశ్చాత్తాపడి నువ్వు ఏడ్చే రోజు వస్తుంది. అయ్యో నేను ఎంత పాపం చేశాను, నేను ఎంత తప్పు చేశాను, నేను ఎంత దుర్మార్గపు పనులు చేశానని ఏడ్చే రోజు ఒక రోజు వస్తుంది. ఆ రోజు ఏడ్చా. మరి ఇప్పుడు ఎందుకు దేనికి ఏడుస్తావు? ఇప్పుడు దేనికోసం ఏడుస్తావు? నువ్వు ఏడుస్తావు? బాగా ఆలోచించండి. నువ్వు దేనికోసం ఏడుస్తావంటే, నేను ఎలాగైతే ఈ లోకంలోకి వచ్చినప్పుడు నేను ఎలాగైతే ఆ ఒలీవల కొండ మీదకి వెళ్ళి ప్రతి దినము రాత్రంతయు ఏడ్చి ప్రలాపించి కన్నీరు మున్నీరై ప్రార్థన చేశాను, మీరు కూడా ఏడ్చే రోజు వస్తుంది అన్నాడు. ఎందుకంటే ఏడ్చే రోజు వస్తుంది. దేనికి ఏడ్చాడు ఆయన? చూడండి, అక్కడ మీరు అర్థం చేసుకుంటే ఆయన విషయం చూడండి. ఒక మాట బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి ఒక చిన్న మాట చదువుతాను. మార్కు సువార్తలో ఒక మాట ఉంటుంది చూడండి. మార్కు సువార్తలో వచ్చిన మాట మీకు అర్థం కావడానికి అక్కడ ఒక మాట మీకు చదివిస్తాను, బాగా చూడండి. అక్కడ 2వ అధ్యాయము 1వ అధ్యాయంలో నుంచి 30 లేకపోతే 38 వచ్చిన చదవండి. 38 ఆయన ఇతర సమీప గ్రామములను నేను ప్రకటించినట్లు వెళ్ళుదుము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పాను. ఇందు నిమిత్తమే కదా. దేనికోసం వచ్చాడు? ఇప్పుడు అది అక్కడ రాయబడింది ఏంటి? ఇతర సమీప గ్రామములోనికి వెళ్ళి ప్రకటించుదాము రండి. ఎక్కడికి వెళ్ళి ప్రకటించాలి? ఇతర సమీప గ్రామములోనికి వెళ్ళి ప్రకటించుదాము రండి. ఎందుకు ప్రకటించాలయ్యా? ఏంటయ్యా అంటే, నేను వచ్చింది ఎందుకోసము? ఇందు నిమిత్తమే. ఇదిగో పగులంతా వాళ్ళకు ప్రకటించి రాత్రి ఒలీవల కొండ మీదకి వెళ్ళి ఆ కొండ మీద కూర్చొని ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, అయ్యో ఇలా పరిస్థితులు చూసినప్పుడు ఏంది ప్రభు ఆ ప్రజలు ఎలాగ పాడైపోయినారు, ప్రజలు ఏంటయ్యా ఎలా అయిపోయారని రాయబడింది. వారిని చూసి వారి మీద కనికర పడ్డారు. ఇదిగో వారు కాపరి లేని గొర్రెల వలె ఉండుట చూసి ఎలా ఉన్నారంట? కాపరి లేని గొర్రెల వలె. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తిరుగుతున్నాడు, ఎవరికి నచ్చినట్టు వాడు వెళ్ళిపోతున్నాడు, ఎవరి దారిలో వారు వెళ్ళిపోతున్నారు. ఒక పద్ధతి లేదు, ఒక పాడు లేదు, ఒక క్రమము లేదు, ఒక ఉద్దేశం లేదు, ఒక విధమైనటువంటి మార్గంలో మనుషులు లేరు. ఇంత నీచమైన కార్యాలలోనికి మనుషులను పంపించి పోయినప్పుడు వాళ్ళందరిని చూసి ఆయన రొమ్ము కొట్టుకొనొచ్చు ఏమనుకున్నాడంటే, వీళ్ళను నేను చూడాలనుకుంది ఎలాగా, వీళ్ళు బ్రతుకుతున్నది ఎలాగా,
మీరు దుఃఖించేది దేనికోసం అంటే మీ పరిస్థితుల గురించి కాదు. మీరు దుఃఖించే దేనికోసం అంటే మీకు వస్తున్న శ్రమల గురించి కాదు. శ్రమలు కామని ఎవరికైనా వస్తాయి. ఒక దుఃఖం కలగాలి. అయ్యో ఈ వైపు చూస్తే అక్రమాలు, అన్యాయాలు, అయ్యో మరోవైపు చూస్తే మానభంగాలు, రేపులు, అయ్యో మరోవైపు చూస్తే దొంగతనాలు, హత్యలు, మరోవైపు చూస్తే మోసాలు, అల్లరులతో కూడిన ఆటలు, పాటలు. ఇలా బాగు చేయటం ఎవరి వల్ల ఉంది? ఎందుకు ప్రభు ఆయనను పుట్టించింది? దేనికోసమయ్యా ఇక్కడికి వచ్చింది? భర్తను మోసం చేస్తున్న భార్యలు, భార్యలను మోసం చేస్తున్న భర్తలు, పిల్లలను మోసం చేస్తున్న తల్లిదండ్రులు, తల్లిదండ్రులను మోసం చేస్తున్న పిల్లలు, ఎవరి కోసమయ్యా? ఎవరి కోసమయ్యా? ఒక్కళ్ళకైనా చూసినప్పుడు క్రమముగా లేదే ఇలా ఏమి చేయాలని వేడ్చి రోదన చెందుతూ ప్రార్థన చేస్తున్నాడు ఆయన. ఈరోజు నీకు ఆ బాధ ఉన్నదా? ఈరోజు నీకు ఆ పరిస్థితి ఉన్నదా? లోకం వాళ్ళు సంతోషంగా ఉన్నారు, వాళ్ళు ఆనందంగా ఉన్నారు, వాళ్ళ సంతోషానికి అద్దులు లేవు, వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు, వాళ్ళు చేస్తున్నది వాళ్ళకి ఎంజాయ్గా ఉన్నది. కానీ నువ్వు చూసినప్పుడు కన్నీరు మున్నీరై ప్రార్థన చేయాలి. వాడు తాగుతున్నాడు, ఎగురుతున్నాడు, చిందులేస్తున్నాడు, వాడు ఇష్టం వచ్చినట్టు వాడు తిరుగుతున్నాడు, వాడికి నచ్చినట్టు వాడు జీవిస్తున్నాడు. నువ్వు వాళ్ళను చూసి ఆ పక్కకు వెళ్ళి కన్నీరుతో ప్రార్థన చేయాలి. అయ్యా, నువ్వు పేరు పెట్టి పిలుచుకొని నీ రూపంలోను నీ స్వరూపంలోను నీకు కోరిక చొప్పున తయారు చేసుకొని భూమి మీదకి వెళ్ళి మరలా రమ్మని చెప్పినటువంటి ఈ ప్రజలు ఇక్కడికి వచ్చి ఎలా పాడైపోయారు? ఏందయ్యా ఎలా అయిపోయారు? ఎందుకయ్యా ఎలా అయిపోయారు? ఈయనను బాగు చేయడానికి కొద్దిగా సమయం నాకు అనుగ్రహించమని నువ్వు మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి. ఎందుకంటున్నాడు, మీరు ఏడ్చి ప్రలాపింతులు. దేనికోసం ఏడుస్తారు? దెబ్బలు కొట్టుకుంటున్నారని, తిట్టించుకుంటున్నారని కాదు ఏడ్చేది. వాళ్ళు అదే చేస్తారని వాళ్ళకి మొదట్లో చెప్పాడు. 16వ అధ్యాయం 2వ వచనం చూడండి. 16వ అధ్యాయం 2వ వచనం జాగ్రత్తగా చూడండి. వారు మిమ్ముడు సమాజ మందిరంలో నుండి వెలివేయుదురు, మిమ్ముడు చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నాననుకున్న కాలము వచ్చుచున్నది. మిమ్మల్ని చంపి, మేము మా దేవుడి కోసం నేను చంపే రోజులు వస్తున్నాయి. మిమ్మల్ని చంపినందుకు మీరు బాధపడగాకండి, మిమ్మల్ని నరికినందుకు బాధపడగాకండి. అయ్యో, మమ్మల్ని నరికేటువంటి పరిస్థితి వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఎందుకయ్యా ఆరని అగ్నిలోనికి తీసుకుపోతున్నామని ప్రార్థన చేయండి. నువ్వు చచ్చిపోతే మళ్ళా రేపు పొద్దున అక్కడ కన్ను తెరుస్తావు, కానీ వాడు అక్కడ చచ్చిపోతే జీవితంలో కన్ను తెరవడు. అర్థం కావాలి ఈరోజు ప్రజలకి. ఏది కోసం ఏడుతున్నారు? వ్యర్థమైన వాటి కోసం ఏడవద్దు, పనికిరాని వాటి కోసం ఏడవద్దు, ఏడ్చేర్చి నీ కన్నీళ్ళు పాడు చేసుకోవద్దు. నువ్వు దేనికోసం ఏడవాలంటే పాడైపోయినటువంటి సమాజం గురించి చూసి ఏడు. అందుకే కదా యెషయా ప్రవక్త కొన్నిసార్లు మీకు చెప్పాను కదా, ఏమన్నాడు? ఎదుగో నా ద్రాక్ష తోటను గురించి నేను ఎవరిని అడిగినాను? ఎవరిని అడిగాను? ఎవరికి చెప్పాలి ఇప్పుడు? ఎందుకంటే తోట నాది, కష్టపడింది నేను, శ్రమపడింది నేను, శ్రమటోర్చి చేసింది నేను, ఎరువు వేసింది నేను, దాని చుట్టూ కంచె వేసింది నేను. ఇప్పుడు నా తోట నాకు కారు ద్రాక్షాలు కాసినప్పుడు నేను ఎవరి పత్రిక పోయి అడిగితే ఎవరు చెప్తారు? ఎవరిని అడగాలి? ఇప్పుడు రోదన చెందుతున్నాడు. తోటను చూసి ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. అయ్యో, నా తోటకి తెగులు వచ్చింది, ఏ మందు కొడదామని ఏడుస్తున్నాడు. ఏడుస్తున్నటువంటి ఆయనతో చెప్తున్నాడు ఒకే మాట, ఇదిగో బాధపడద్దు. ఇంకా బాధపడద్దు అంటే ఏ బాధ? పిల్లోడు చచ్చిపోయాడని బాధ లేదు, భర్త వెళ్ళిపోయాడని బాధ లేదు, భార్య తప్పు చేస్తుందని, భార్య చచ్చిపోయిందని బాధ లేదు, పిల్లలు చనిపోయారని బాధ లేదు. బాధ అంటే ఏంటంటే అందరూ మార్గం తప్పిపోయారని బాధ. అందరూ దారి తప్పి ఏకముగా పనికి రాకుండా పోయారని బాధ. ఈ బాధలో నుంచి బయటికి తీసుకురావాలని ప్రయాసపడాలి. అందుకన్నాడు, నేను వచ్చింది దేనికోసం? నశించిన దానిని. దేనికోసం వచ్చాననుకున్నాడు ఆయన? నశించిన దాన్ని, నాశనానికి దరిదాపుల్లో ఉన్న దాన్ని వెతికి రక్షించడానికి నేను వచ్చాను. కానీ ఒక్కడిని చూసిన మంచి మార్గంలో ఉన్నవాడు. అందుకే ఏమన్నాడు తెలుసా? సర్ప సంతానమా, ఈ రోజుకి మీరు కూడా బైబిల్ చేత పట్టుకొని దేవుడి మందిరానికి వస్తూ దేవుడి వాక్యాన్ని వింటూ బాప్తీసాలు తీసుకోవడానికి వస్తున్న మీ జీవితాల్లో కూడా మారు మనసుకు తగిన ఫలము లేదు. వస్తున్నారు, మునుగుతున్నారు, వెళ్ళిపోతున్నారు, వ్యభిచారాలు చేస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, అక్రమాలు చేస్తున్నారు, అన్యాయాలు చేస్తున్నారు. ఇప్పుడు ఎవరిని అడగాలి నేను? అసలు మిమ్మల్ని రమ్మని చెప్పిన వాడు ఎవడు? అదే కదా రాయండి అక్కడ, మీకు ప్రకటించిన వాడు. ఏమి చేయాలి ఇప్పుడు లోకాన్ని? ఎక్కడికి వెళ్ళి మార్చాలి? ఎవరిని మార్చాలి? ఎక్కడికి వెళితే ఎవరు మారుతారు? మారాలని చెప్పుకుంటున్న వాళ్ళే మార్గం తప్పి తిరుగుతుంటే ఎవరిని మార్చాలి?
ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పాలి ఇప్పుడు లోకానికి? ఎవరికి చెప్పే రోజులు లేవు. అంతా లోకము దాని ఆశలతో నాశనానికి దరిదాపుల్లో ఉన్నారు. అందుకేమంటారు తెలుసు? మీరు ఏడ్చి ప్రలాపితులు కానీ లోకము సంతోషించును. ఆమేన్. లోకము తన పనులతో సంతోషిస్తుంది, లోకం తన కోరికలతో సంతోషిస్తుంది, లోకం తన వడయేసి ఏర్పరచబడిన వారిని నాశనానికి తీసుకెళ్లి మరి పాడు చేస్తుంటే నువ్వేం చేస్తావు? ఈరోజు నువ్వేం చేస్తావు? అందుకే అంటున్నాడు, చాలా జాగ్రత్తగా గమనించి ఆలోచించండి. ఇది పౌలు గారు అంటున్నాడు, ఇదిగో మీలో బాగా సంఘంతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? కొరింథీయులకు రాసిన పత్రికలో మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికతో మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. 5వ అధ్యాయము 1వ వచనం చాలా జాగ్రత్తగా చూడండి. చాలా జాగ్రత్తగా నాకు మాట ఇస్తుంది. మీలో జాగ్రత్తం ఉన్నదన్న వదంతి కలదు. ఏముందంటే వాళ్ళలో ఎవరాళ్ళు? ఎవరిలు? కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. మీలో ఏముంది? జాగ్రత్తం ఉంది. ఏదో ఒకటైతే పర్వాలా, ఎలాంటిదైతే పర్వాలా. ఏముందంట? మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడంట. అది జాగ్రత్త. ఎంత ఘోరంగా తయారైపోతుంది. ఏంటంట? మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడంట. అట్టి జాగ్రత్తము అన్నిలోనైనను జరగదే. అన్నిలోనైనను జరగదే. మరి ఎందుకు మీరు ఎంత నీచమైన స్థితికి తెగజారిపోయారు? కారణం ఏమిటి? లోక కోరికల కోసం మిమ్మల్ని మీరే అమ్మేసుకున్నారు. ఎంత బాధపడుతున్నాడు? ఎవరు బాధపడుతున్నారు అక్కడ? పౌలు బాధపడుతుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏమి తినదమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామని ఉల్లాస వస్త్రములు ధరించుకొని ఆనంద భరితులై గంతులేస్తున్నారు. ఎవరు గంతులేమన్నారండి? ఎవరు చేయమన్నారండి పనులండి? నువ్వు కరెక్ట్ గా లేకుండా, మారు మనసుకు తగిన ఫలం ఫలించకుండా, నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని రాత్రి పగులు ఉపవాసాలున్నా, ఎంతగా నువ్వు ప్రార్థనకు వచ్చి 2 చేతులెత్తి ప్రార్థన చేసినా నేను వినను అంటున్నాడు ఆయన. అంతే, నేను వినను. ఎవరమ్మన్నాడండి? అసలు బాధపడవలసిన ఆయన ఆ బాధలో ఏమి చేసి తెలుసా? కోపం, బాధలు, వేదనతో, దుఃఖం. మనం ఏమనుకుంటామంటే దేవుడు నిత్యము కోపించేవాడు కాదు. ఆ బాధ ఎలా చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. మీరు ప్రలాపిస్తున్నారు. అది ప్రలాపము. ఆ ప్రలాపములు ఏమి ప్రార్థన, ఏం మాట్లాడుతున్నారు మీకు తెలియదు. లోకం మాత్రం సంతోషించుతున్నది. లోకం లోకం ఆనందంతో ఉన్నది. నువ్వు అంటున్నావు ఏంటయ్యా వాళ్ళ గురించి నేను ఎడుతుంటే వాళ్ళు నన్ను ఎగతా చేస్తున్నారు అంటున్నావు. వాళ్ళ పని అది, నీ పని ఇది. అందుకని చూడండి తర్వాత చూడండి. దుఃఖితులు కానీ మీ దుఃఖము. మీరు ఇప్పుడు దుఃఖపడుతున్నారు దేనికోసం? లోకములో వాళ్ళను నశించిన వారిని రక్షించడం కోసం పోతుంటే మిమ్మల్ని పడుతున్నారు, తిడుతున్నారు, బాధలు పెడుతుంటే మీరు దుఃఖపడుతున్నారు. మీరు దుఃఖపడాడని బాధపడద్దు. మీ దుఃఖం ఏమవుతుంది? సంతోషం అవుతుంది. ఎంత బాగా మాట్లాడతారు. మన దుఃఖం సంతోషం అవుతుందంట. ఎందుకు దుఃఖం సంతోషం అవుతుందంటే ఇక్కడ చెప్తున్నాడు చూడండి, మారు మనసుకు తగిన ఫలము ఫలింపని ప్రతి వాడు నరకబడి అగ్నిలో వేయబడను. ఆ అగ్నిలో ఏమవుతుంట? అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ పరిస్థితి ఈ రోజు ఈ ప్రజలకు ఎందుకయ్యా ఇక్కడికి పాతాళంలో విడిచిపెట్టడానికి ఇలా నువ్వు తయారు చేసిందని నీకు నాకు వేదన వచ్చే రోజుల్లో మనం ఉన్నాం. కళ్ళ ముందే విచ్చలవిడి పాపం జరుగుతున్న రోజులమ్మా. కంటి ముందే పాపం చేసి మాయ చేసే రోజుల్లో ఉన్నాము. ఎవరిని మనము కంట్రోల్ చేయాలో, ఎవరిని కంట్రోల్ చేయకూడదో అర్థం కాక మన పరిస్థితిని బట్టి వీళ్ళందరూ ఎలా ఉంటే నేడుతుకి ఆడవాలని మనుషులమైన మనలో చాలా మంది మళ్ళా పక్కదారులు చూసే రోజుల్లోకి వచ్చారు. జాగ్రత్త. ఎందుకని చెప్తున్నారు, మీరు దుఃఖితులు కానీ మీ దుఃఖము తుదకు సంతోషమగును అని చెబుతూ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఈ ఎగ్జాంపుల్ మనం విందాం చూడండి. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చుడు కదా. స్త్రీ ప్రసవించినప్పుడు ఏమవుతుంది? ప్రసవించే టైం వచ్చినప్పుడు గడియ వచ్చింది. ఆ గడియ వచ్చినప్పుడు ఎవరు ఆమె ఆగుద్దా? ఆగదు. కాబట్టి మీరును
ఆ గడియ వచ్చినప్పుడు స్త్రీ ఎలాగ బాధపడుద్దో ఇప్పుడు మీరు కూడా బాధపడతారు. అంతే, మీరు కూడా బాధపడతారు. తెలుసు కదా, బైబిల్ గ్రంథంలో లోతు కాలంలోనికి మనం వెళితే ఒకసారి లోతు కాలంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, లోతు ప్రతి వారిని పిలుస్తున్నాడు బ్రతిమలాడి, అయ్యలారా, అక్కలారా, అమ్మలారా, అన్నలారా బ్రతిమలాడుకొనుచున్నాను. ఇలాంటి తప్పుడు పని మనకు తాగదు, వద్దయ్యా ఈ పని, ఎందుకయ్యా ఇలాంటి పరిస్థితులు చేస్తున్నారంటే ఆ లోతును కూడా నెట్టేసి మేము ఈ రోజు ఇలాగనే ఉంటాం అనే రోజుల్లో ఉన్నారన్నమాట. ఏం చేయాలో అని ఆలోచించండి. ఎవరు మార్చాలి, ఎవరు చెబితే వింటారు? లోతుడు ఏమన్నారు తెలుసా? పరాయి ఊరి నుంచి వచ్చి మాకు బోధ చేస్తున్నావా? నువ్వెక్కడి నుంచి వచ్చావని కాదు, నీ పరిస్థితి ఏదని కాదు, నువ్వు ఏ స్థితిలో నుంచి బయటకు వచ్చావని కాదు. ఈరోజు నువ్వు చెప్పేది నిజమా అబద్ధమా? నువ్వు చెప్పేది మంచా చెడా? ఈరోజు మంచిని గ్రహించే వాళ్ళు కరువైపోయారు, చెడును చేర్చుకునే వాళ్ళు ఎక్కువైపోయారు, చెడును పోషించే వాళ్ళు ఎక్కువైపోయారు. అందుకని ఏమంటున్నారు తెలుసా? గడియ వచ్చింది. ఏ గడియ? ప్రసవించే గడియ. ఈ గడియ వచ్చినప్పుడు ఎవరికి ప్రసవము? స్త్రీకి బాధ, వేదన. అదే విధముగా ఒక మనిషి పాపములో నుంచి బయటికి వచ్చేటప్పుడు ఆ మనిషి కోసం ప్రయాసపడుతున్నా నీకు చాలా బాధ వస్తుంది. కానీ నువ్వు వదిలిపెట్టద్దు. ఏడవచ్చు, రోధించి ప్రార్థన చేయి. తిట్టినా, అసహించుకున్నా, చేదరించుకున్నా బ్రతిమిలాడి మరి చెప్పు. ఎందుకంటే ఆ స్త్రీ ప్రసవించిన తర్వాత, ఎప్పుడంట? ప్రసవించిన తర్వాత లోకములోనికి ఒక నరుడు వచ్చెను గనుక ఆ బాధంతా మరిచిపోవును. నువ్వు చేసిన ప్రార్థన, వాళ్ళ కోసం నువ్వు చేసినటువంటి ఆ యొక్క తెగింపు, నువ్వు చేసినటువంటి ఆ బాధ, ఆ రోదన, ఆ కన్నీరు, ఒకరోజు వాళ్ళు మారిన తర్వాత ఎన్ని గుర్తుగా వాళ్ళు మారిన, నాకు అదే చాలా అనిపిస్తుంది. అప్పుడు ఎవరో వచ్చి నిన్నెట్ట తిట్టారు, నిన్నెట్ట అన్నాడు, ఎలా అన్నాడు, ఇప్పుడు వీడి కోసం ఏంది వీడు ప్రార్థన పోతున్నారంటే ఏదన్నా పర్వాలేదు, మారు మనిషి పొందిన అదే నాకు చాలా. అందుకే ఏమన్నారు తెలుసా? యేసు ప్రభువు వారు 3 మేకుల మధ్య పైన వేలాడుతూ ఏమన్నారంటే, తండ్రి వీరు ఏమి చేయుచున్నారు వీరికి తెలియదు గనుక వీరిని క్షమించు. అంటే నీలోనికి దేవుని ఆత్మ వచ్చినప్పుడు, నీలోనికి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నీ మనసు అలాగే ఉంటుంది. వీరు ఏమి అంటున్నారు వీరికి తెలియదు, వీరిని క్షమించు. క్షమించే మనస్సు నీలోనికి రావాలి. పశ్చాత్తాపము కలిగిన నీకు క్షమించే మనసు రావాలి. క్షమించే మనసు వచ్చిన నీవు వాళ్ళు ఎన్ని అన్నా ఓర్చుకుంటావు. దేనికోసం అంటే స్త్రీ ప్రసవించే టైములో, ఆ టైములో ఆమె ప్రసవించే గడి వచ్చినప్పుడు అందరూ చెప్తుంటారు ఓర్చుకోమంటారు. ఎందుకు? కొంత సమయమే. ఆ 2 సెకండ్లు అయిపోయిన తర్వాత బయటకు వచ్చినటువంటి బిడ్డను చూసి ఆనందభరితురాలై ఆ బాధ అంతా మర్చిపోతుంది. తెలుసా? ఆ బాధ అంతా మర్చిపోతుంది. అందుకంటే ఏమన్నా చూడండి, పుట్టగానే లోకముందు నరుడొకడు పుట్టెను అడు సంతోషం చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకొనదు. అటువలే మీరును ఇప్పుడు దుఃఖించుచున్నారు గాని ఇప్పుడు మరలా చూసేదను. ఆమె ఏమంటున్నాడు? నేను ఇప్పుడు మరలా. ఎక్కడ చూస్తాడు? ఏ విధంగా చూస్తాడు? వేవేల దూతల సమూహములో పరలోక రాజ్యములో మిమ్మల్ని చూసినప్పుడు మీరు ఆనందభరితులయ్యే రోజు ఒక రోజు వస్తుంది. ఈరోజు ఏడ్చిన మీరు రేపు నవ్వుతారు. ఈరోజు బాధపడ్డ మీరు రేపు సంతోషిస్తారు. దేనికంటే ఆ టైంలో వీళ్ళందరి కోసం నువ్వు పడినటువంటి ప్రయాస, నువ్వు పడినటువంటి ఆ బాధ నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడు బైబిల్ గ్రంథంలో మనందరికీ చెప్పినట్టుగా చాలా జాగ్రత్తగా గమనించి ఆలోచించండి. ఒక మాట చదువుతాను. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో నుంచి ఒక్క మాట చదువుదాం.
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ పత్రిక 7వ అధ్యాయము జాగ్రత్తగా గమనించండి. 7వ అధ్యాయము 9వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. చాలా జాగ్రత్తగా చదవండి. మీరు దుఃఖపడితిరని సంతోషించడం లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఏడయనగా ఏ విషయములోనైనను. ఓకే చాలు. ఏంటంటే మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఎవరు మారితే ఎవరు సంతోషిస్తారు? పాపములో కూరుకుపోయిన ఒకడు మారు మనసు పొందితే నువ్వు సంతోషిస్తావు. ఆ సంతోషము పౌలు గారు ఆ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు చిత్రహింసలు పెట్టారు, వాళ్ళు ఇబ్బందులు పెట్టారు, వాళ్ళు బాధలు పెట్టారు, వాళ్ళు కొరడాలతో కొట్టారు, దిగంబరిగా ఉంచేశారు, అతన్ని ఎలివేశారు, ఎలాగైనా చచ్చిపోయాడని చెప్పి గంపలో నుంచి వాళ్ళు పడేశారు. కానీ అంత బాధలు పెట్టిన ఆయన ఒక్కళ్ళు మారాక ఆ బాధలన్నీ మర్చిపోయాడు. ఒక్కళ్ళు మారాక ఆ బాధలన్నీ మర్చిపోయారు. అందరూ అంటున్నా ఎంతమంది ఏమనుకున్నా నువ్వు మారితే అదే చాలు నాకు. ఆ మార్పు రప్పించాలంటే నీవు పాపమును గురించి ఒప్పుకోవాలి, నీవు తీర్పును గురించి ఒప్పుకోవాలి, నీలో నీకు నీవే రోజు వాక్యం చెప్పుకోవాలి. నువ్వు నడిచే నడవడిక, నువ్వు మాట్లాడే మాట, నువ్వు వేసే అడుగు, నువ్వు చూసే చూపు, నువ్వు ఆలోచించే ఆలోచనలు ఏవైనా తప్పుడు ఉంటే అప్పుడు పరిశుద్ధాత్మని నిన్ను గద్దించాలి. ఇది కరెక్ట్ కాదు, నువ్వు చేసేది కరెక్ట్ కాదని నిన్ను ఎప్పుడైతే గద్దిస్తాడో అప్పుడు నువ్వు ఎదుటి వాడిని మార్చడానికే ప్రయాసపడతావు. అందుకని అక్కడ అంటున్నారు. ఆ మాట అన్నప్పుడు నిజంగా నేను ఆ విషయం చదువుతున్నప్పుడు చాలా సంతోషపడుతూ ఉంటాను. జాగ్రత్త గమనించినప్పుడు ఆ విషయం మనం ఒకసారి చదువుతాం. చూడండి. నేను చదువుతాను. చూడండి. పిలుపులకు రాసిన పత్రికలో ఉంటుంది. చాలా జాగ్రత్తగా చదువుతాం. ఆ కొద్ది మనం పిలుపులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం జాగ్రత్త చదువుతాం. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందల విశ్వాస మూలమైన నీతిని అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడినై ఆయన యందు అగపడు నిమిత్తము చూడండి, ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడినై ఆయన పునరుత్థానము ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడు ఇట్టుతో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని పెంటతో సమానముగా ఎంచుకొంటిని. ఇదంతా దేనికోసం దేనికోసం? క్రీస్తుతో కూడా సమానత్వము కలగాలని, క్రీస్తులో కూడా నేను ఉండాలి. అదే రాయబడింది. క్రీస్తును సంపాదించుకొని నీతి గలవాడినై క్రీస్తునందల విశ్వాసమైన నీతిని అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడినై ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతుల్లో నాకు పునరుత్థానము కలవాలనని ఆయన మరణ విషయములో ఏ విషయంలోనంట? అదే రాబడింది. ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడినై. సమాన అనుభవము అంటే మరణములో ఆయనలాగా నాకు కూడా బాధేసింది. చనిపోతున్నప్పుడు యేసు ప్రభు వారు ఏమని ప్రార్థన చేశారంటే, ప్రభువా ఈ బాధ తట్టుకోవడం నా వల్ల కాదు అని రాయబడింది అక్కడ. ఈ బాధ, ఈ వేదన తట్టుకోవడం నా వల్ల కాదు, కానీ వాళ్ళందరం చూసినప్పుడు ఈ బాధ ఏముంది అనిపించింది.
వాళ్ళందరూ చూసినప్పుడు ఏమనిపించింది? ఈ బాధ పడివేస్తాను. ఎందుకంటే వాళ్ళు ఎడ్ల యొక్కయు, మేకల యొక్కయు, గొర్రెల యొక్కయు రక్తంతో వాళ్ళను ఎన్నిసార్లు అయినా శుద్ధి చేయడం కుదరదు. నేను చచ్చిపోతే వాళ్ళు బాగుపడతారంటే వాళ్ళ కోసం నన్ను నేను చంపేసుకోవటానికి రెడీ, నేను సిద్ధమే. అందుకని సమస్తాన్ని ఏం చేస్తున్నాడంట? వదిలేశానన్నాడు యేసుప్రభు. వదిలేశాను. ఆయనకు ఆశలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి. యవన కాలంలో 30 సంవత్సరాల 20 సంవత్సరాల వయసు నుంచి 30 సంవత్సరాల వయసు దాకా 12-13 సంవత్సరాలు, 33 సంవత్సరాలు, 13 సంవత్సరాల వయసులో ఏది చేసినా ఎంత చేసినా అడిగేవాడు లేడు ఆయన. కానీ ఎక్కడైనా పొరపాటు చేస్తే నేను వచ్చిన దానికి అర్థమేమిటి అసలు? ఆఫ్టర్ 2-3 నిమిషాల, 2-3 గంటల, 2-3 సంవత్సరాల, 2-3 రోజుల సుఖం కోసం శాశ్వత జీవాన్ని పోగొట్టుకుంటున్నానంటే అసలు నేను మనిషినేనా అని ఆలోచించాడు ఆయన. ఆలోచించాడు. అందుకని ఎంత చక్కగా మాట్లాడుకుంటున్నాడో తెలుసా ఆయన దాన్ని చెప్పుకుంటున్నాడు. ఇదిగో పేతురు, యోహాను, యాకోబు ఒక్క గడి అయినా మేలుకొని ప్రార్థన చేయలేదు. ఎంత బాగా అడుగుతున్నారు. ఒక్క గడి అయినా అసలు నీ వల్ల కాదంటే మాకేం బాధ ఉందయ్యా, నీకు బాధ ఇవ్వలేదు. రేపు మేము వద్దన్నా, మీరు ఊరు వద్దన్నా మీరు ఏడ్చే రోజు ఒకరోజు. ఇప్పుడు నేనున్నానని మీరు ఏదో పెద్ద బాగుంటున్నారు, కానీ రేపు మీరే వీళ్ళందరి కోసం నా ప్రాణమైన ఇవ్వటానికి నేను రెడీ అంటాను. పౌలదే అన్నాడు, ప్రాణార్పణముగా నేను పోయబడుతున్నాను. నా ప్రాణం ఏం చేస్తున్నాను? అర్పణలాగా అర్పిస్తున్నాను. దేనికోసం అంటే వీళ్ళను రక్షించాలి. కోరికలు చచ్చిపోయాయమ్మా, ఆలోచనలు చచ్చిపోయాయమ్మా, సంతోషాలను చంపేసుకున్నాడమ్మా. అదే అన్నాడు, ఇదిగో పేతురులాగా నేను కూడా విశ్వాసురాలైన భార్యని వెంట పెట్టుకొని తిరుగుటకు నాకు అధికారం లేదా? కానీ నేను వద్దనుకున్నాను. సమస్తమును వదిలేస్తాను. ఏది నాకు అవసరం లేదు. కానీ ఇలాంటప్పుడు లోకాన్ని చూసినప్పుడు నాకేమనిపిస్తుంది తెలుసా? బాధ. ఎన్ని పోగొట్టుకున్నా నేను వాళ్ళను చూసి ఏడవాల్సి వచ్చే రోజులోకి వచ్చాను. ఎన్ని పోగొట్టుకున్నాడు? విద్య, ఆస్తి, ఉద్యోగం, సంపద మొత్తము పోగొట్టుకున్నాడు. ఏది నాకు వద్దనుకున్నాడు. కానీ వీళ్ళను చూసినప్పుడు ఇదంతా పోయినా బాధ లేదు. కానీ ఒక్క మనిషి నరకానికి వెళ్తుంటే ఎంతో బాధపడుతున్నాడు. రోజు మనలో ఆలోచనట్టుంటుంది. ఎలా ఉంటుంది చెప్పండి? ఏ విధమ చేతనైనా ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడినై ఉండవాలని చూడండి, సమాన అనుభవం ఉండవాలని గలవాడనే ఆయనను ఆయన పునరుత్థానం ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడు ఉన్నట్టు ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టము చేసుకున్నాను. ఏది నష్టం చేసుకున్నానంట? అంతా నష్టం చేసుకున్నాను. నువ్వు నష్టం చేసుకోవాల్సింది నీది కాదు, నీకు కలిగినది కాదు, నీకు లోకంలో నుండి వచ్చిన దాన్ని నష్టం చేసుకోవాలి. ఏది మనకు శరీరం కోరుకుంటుంది, తినుము త్రాగుము సుఖించమని కోరుకుంటుంది శరీరం. ఆత్మ అల్లాడుతుంది, వద్దు, అవసరం లేదు, నీకోసం నేను సిద్ధం చేసినటువంటి ఒక సంతోషకరమైనటువంటి ఆనందకరమైనటువంటి రాజ్యానికి వెళ్దాము, నువ్వు సంతోషం ఉండు, నువ్వు అద్దు, వాటితో నీకు పని లేదని ఆత్మ ఆవేదన సరుగుతుంది. అయితే పౌలు గారు ఏమన్నారు తెలుసా? ఆత్మను పాపం కోసం పరుగులు తీసే రోజుల్లో ఉన్నాము. ఎటువైపు చూసినా మంచి కనపడే రోజుల్లో కానరావటం లేదు. ఎక్కడ చూసినా చెడు ఎలా ఉందంట? విచ్చలవిడిగా, మనం చెప్పినట్టు చూస్తే విచ్చలవిడిగా కేకలు వేసే రోజుల్లో ఉన్నది చెడు. ఏ వైపు చూసినా మంచి కరువు అయిపోయిన రోజుల్లో ఉన్నాం. ఇప్పుడు నువ్వు బాధపడవలసింది ఆస్తి పోయిందో, ఐశ్వర్యం పోయిందో, సంపద పోయిందో, పొలం పడలేదని కాదు. దుఃఖపడవలసింది ఆత్మల నాశనానికి వెళ్ళిపోతున్నాయని దుఃఖపడాలి. నువ్వు వేదన చెందాలి. ఈరోజు ఆ తప్పని ఎవరిలో ఉందా? ఎవరిలో నేను ఉందా? చూడండి, మనం అనుకుంటున్నాం ఎవరి పాపం వాళ్ళనిపోతే పాపం పోయే రోజుల్లో లేదు. పాపాన్ని కడిగేసే పరిస్థితుల్లోనికి రావాలి. నా వల్లే పోద్ది, నీ వల్ల కాదు, నా వల్ల కాదు. పరిశుద్ధులైనటువంటి యేసుక్రీస్తు రక్తం దగ్గరికి తీసుకొని వస్తే ఆయనే కడిగేస్తాడు పాపాన్ని.
రాహాబుడి వేశ్య, ఇశ్రాయేలీయుల యొక్క చరిత్ర తెలిసిన వేశ్య, యెహోవా దేవుడే నిజమైన దేవుడిని నమ్మి దేశానికి ఎదురు తిరిగింది. ఎరుకో పట్టణానికి ఎదురు తిరిగి వారిని దాచిపెట్టి నాకు తెలియదని వాళ్ళ వచ్చినప్పుడు ఆ నాశనంలో నుంచి తన కుటుంబాన్ని రక్షించుకుంది. ఎంత గొప్ప విషయం తెలుస్తుంది. వాళ్ళని దాచిపెట్టిన టైం ఒక భయంకరమైన సమయం. ఒకవేళ బయటికి తెలిస్తే నరికేస్తారు. కానీ ఏమనుకుందే తెలుసా? నా దేవుడితో నేను ఉంటే చాలు. ఆయన ఏదైనా మనం అనుకుంటున్నాం నా వల్ల కావటం లేదు. ఎందుకు వల్ల కాదు? నువ్వు దేవుడికి నువ్వు అర్పించుకో. వాళ్ళ ఎందుకు కాదు? తప్పులు చేయటం మానవ సహజము. మానవ యొక్క సహజం కాదు. మానవులకు తప్పులు చేయడానికి వచ్చారనేది కరెక్ట్ కాదు. నువ్వు తప్పు చేయకుండా బ్రతకగలవని నిరూపించిపోయాడు నా ప్రభు. యవ్వన కాలంలో వేసేటువంటి రోజులలో లోకమంతా విచ్చలవిడితనంగా తిరుగుతున్నప్పుడు తన్ను తాను శుద్ధి చేసుకోవటానికి, తన శరీరానికి ఏ కల్మసమైనను మచ్చైనను డాలైనను ఎలాంటి అపవిత్రత అంటుకుండా ఉండటానికి రాత్రింపగలు దేవునిలో ఉన్నాడు. ఆయన యేసు ప్రభు కదా అని మీరు అనుకుంటే, యేసు ప్రభు అంతటి వాడే ప్రార్థన చేసి ఏమన్నాడు తెలుసా? లోకాసు వార్త 24:22 తర్వాత చదువుకోండి. ప్రభువా, ఈ గిన్నె నా ఎదురు నుంచి తొలగించమనగానే వెంటనే పరలోకం నుంచి ఒక దూత వచ్చి యేసు ప్రభు అని ఏం చేసింది? యేసు ప్రభువును బలపరిచిన దేవుడి దూత నిన్ను నన్ను బలపరచలేదనుకుంటున్నావా? కానీ ప్రార్థన చేయటం కంటే ముందు పాపం గురించి ఆలోచించే రోజుల్లో ఉన్నాం. విడిచిపెట్టాలంటే బాధ అయ్యే రోజుల్లో ఉన్నాం. చేసిన పాపం వల్ల ఎవరి పాడైపోతున్నారో ఆలోచించలేకుండా ఉన్నాం. శరీర సంబంధమైన ఆశల కోసము ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని తగలబెట్టుకునే రోజుల్లో ఉన్నాం. ఎవరైనా మార్చాలని అనుకుంటే ఎవరో వచ్చి మారుస్తారనేది ఒట్టి మాటలే. నీవే మారవాలనేది నిజమైన మాట. ఎవరో పాస్టర్ వస్తాడు, ఎక్కడి నుంచో సేవకుడు వస్తాడు, ఏ ప్రాంతం నుంచి వస్తాడు, ఒట్టి మాటలు. నువ్వే నీ ఉన్నటువంటి ప్రదేశాన్ని మార్చాలి. నా వల్ల ఉందంటే నీ వల్ల కాదు అనుకుంటే నువ్వు ఇంకా పరిపూర్ణతలోనికి రాలేదు. నీ వల్ల కాదు అనుకుంటే నువ్వు దేవుని బిడ్డవు కాలేదు. నీ వల్ల అవుతుంది అనుకుంటే నువ్వు దేవుని బిడ్డగా మార్చగలవు. సమర స్త్రీ గురించి అందరికీ తెలుసు కదా. ఒక్క అయ్యా నేను ఎలాగ చేయగలనంటే నిజం మాట్లాడాడంటే యేసుప్రభు. అబద్ధం చెప్పలా, నిజం చెప్పాడు. నిజం చెప్పినందుకు ఏమైంది? నీతి కలిగి జీవించింది. నిజం చెప్పినప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టింది. ఈరోజు నిజాన్ని చెబితే మన మీదకి ఏదో నిందలు వస్తాయనుకునే రోజుల్లో ఉంటున్నాడు. నిజం నీ జీవితాన్ని మార్చేస్తుంది ఎప్పటికైనా. నిజం ఎదుటివాడి బ్రతుకును మారుస్తుంది ఎప్పటికైనా. ఆ నిజం చెప్పడానికే ఈరోజు మనం భయపడుతున్నామంటే అబద్ధానికి దాసోహం అయిపోతున్నాం. జాగ్రత్త. అందుకు చదువుతున్నారు తెలుసు. అటువలనే మీరును ఇప్పుడు దుఃఖపడుతున్నారు, కానీ నేను మరలా మిమ్మల్ని చూచెదను. అప్పుడు మీ హృదయము సంతోషించును. మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుంచి తీసివేయడు. ఎవడును మీ యొద్ద నుంచి. ఏ సంతోషం అది? ఏ సంతోషం అది? సూర్యుడు లేని, చంద్రుడు లేని, ఆకలి దప్పులు అసలే లేని ఆ రాజ్యంలోకి నువ్వు వెళ్ళేంత వరకు నీ సంతోషాన్ని ఎవరు తీసేయకుండా చూసుకో. వెళ్ళేంత వరకు నువ్వు చూసుకో. వెళ్ళిన తర్వాత నువ్వు తీసేదే. అందుకేం రాయబడింది తెలుసా? ఇదిగో ఎవడును నీ కిరీటమును అపహరింపకుండా దానిని గట్టిగా పట్టుకొనము. గట్టిగా పట్టుకో. ఎందుకంటే దొంగలించేవాడు వచ్చాడు. గట్టిగా పట్టుకో. ఎటు నుంచైనా వస్తాడు, ఏమైనా చేయగలడు. ఇటువైపు ఒక భాగం, ఇటువైపు ఒక సమస్య, ఎదురు ఒక సమస్య, వెనక ఒక సమస్య, మైండ్లో ఒక సమస్య, ఇటుపక్క పాపము, ఇటుపక్క శోకము, ఏది ఉంటుందో నీకేం తెలుసు? అంత గొప్ప దావీదు మహారాజే పడిపోయాడు. అంత గొప్ప మోషేనే పడిపోయాడు. అంత గొప్పగా ఉన్నటువంటి యోసేపును పడగొట్టాలనుకున్నది, కానీ వాడి వల్ల కాలేదు. అంత గొప్ప. అందుకని ఏమన్నాడు?
జీవ జలముల ఊట అయిన నది దగ్గరికి నేను పంపిస్తున్నాను. ఈరోజు మనందరం అర్థం చేసుకోవాల్సిన ఒక చిన్న విషయము, బాధ్యత మర్చిపోయినోడు ఏమైపోతాడో చెప్పండి. బాధ్యత మర్చినోడు ఏమవుతాడు? పాడైపోతాడు. బాధ్యత మర్చినోడు ఏమవుతాడు? ఏమైపోతాడు చెప్పండి. చెప్పండి, మీకు తెలిసింది, తప్పేం లేదు, మీరు చెప్పింది కరెక్ట్. చెప్పండి, బాధ్యత మర్చినోడు ఏమవుతాడు? సోమరి. ఏమవుతాడంట? సోమరి అయిపోతాడు. బాధ్యత మరిచిన వాడు సోమరి అయిపోతాడు. సోమరి ఏం చేస్తాడంట? సోమరి ఏం చేస్తాడు చెప్పండి. అందరూ విత్తనములు విత్తుచుండగా, అందరూ సేద్యము చేయుచుండగా వాడు పడుకొని నిద్రించుచుంటాడు. బాగానండి, పడుకొని నిద్రించుచుంటాడు. అయితే బాగానండి, అందరూ కోత కోసేటప్పుడు ఏం చేస్తాడంట? విత్తనం విత్తుతుందా? పొలం దున్నుతుందా? అందరూ విత్తనం విత్తేటప్పుడు, అందరూ అది దుక్కు తినేటప్పుడు నిద్రపోతాడు. కరెక్ట్ స్వామినాడు. వాళ్ళు కోత కోసేటప్పుడు ఏం చేస్తాడంట? వాడు కోత కోసేటప్పుడు వారిని చూసి దుఃఖపడతాడు, అసూయ పడతాడు, నాకు లేదే అని. ఈరోజు నీవు నేను అందరము కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాక్యమనే విత్తనాలు విత్తే దినాలలో సోమరులుగా ఉండి మన ఇష్టం వచ్చినట్టు లోకమును నిద్రించుచున్నావు. రేపు కోత కోసే సమయం వచ్చినప్పుడు నువ్వు దుఃఖపడే రోజు రాకూడదు. జాగ్రత్త గుర్తుపెట్టుకో. విత్తనం విత్తే కోత కోసే టైం అంతా తెలుసా? కోత కోసేది వస్తుంది. ఆ కోత కోసినప్పుడు ఎవరి ప్రళమును చొప్పున వారికి ఏమవుతుందంట? ప్రతిఫలం ఇచ్చే రోజు అవుతుంది. అప్పుడు నువ్వు దుఃఖపడకూడదు, అప్పుడు నువ్వు వ్యసన పడకూడదు, అప్పుడు నువ్వు ఎంత చేసినా నీకు రానే రాదు. అందుకని అన్నాడు, సోమరి అయినా చెడ్డదాసుడా. ఏమన్నాడు? సోమరి అయినా చెడ్డదాసుడా. తర్వాత చెప్పండి. సోమరి అయిన చెడ్డదాసుడా, నేను ఇచ్చినటువంటి నాణ్యం తీసుకెళ్ళేసి కనీసము ఏం చేస్తే, ఇదిగో వడ్డీకి ఇచ్చినా కూడా వడ్డీ అయినా వచ్చాయి కదా, కానీ నువ్వేం చేసావు? దాన్ని పూడ్చిపెట్టి నువ్వు పోయిన పోయావు. అంతే కదా, దాని పని పూడ్చిపెడితే పని చేయాల్సిన పని లేదు కదా. ఈరోజు మనం కూడా ఏం చేస్తున్నాం? దేవుడు అప్పగించిన పనిని పక్కన పెట్టేసి మన పనుల్లో మనం బిజీ అయిపోయాం. దేవుడు అప్పగించిన పని పక్క బాధ్యత మర్చిపోయాం. అందుకనే కదా మనకు దేవుడి పని విషయంలో సోమరణం, లోక విషయంలో సోమరణం కాదు. దాంట్లో బాగానే ఉంటుంది యాక్టివ్నెస్. దేవుడి పని విషయంలో గట్టిగా ఒక్క 2 రోజులు నైట్ ప్రార్థన పోతే 3వ రోజు నిద్ర వచ్చేస్తుంది మనకు. అంతే, గట్టిగా 2-3 రోజులు ప్రార్థనలో బాగా ఉంటే 4వ రోజు లేదన్నా కూడా జబ్బు వచ్చేస్తుంది మనకు. అంతే, ఎందుకంటే ఎప్పుడు చేయకపోతే, అలవాటు లేకపోతే కష్టమే కదా. ఇప్పుడు నేను కూడా మీతోటి అది ఆకు కొట్టడం, కంది కొయ్యలేదు, నాకు రెక్కలు నొప్పులు పడతాయి, రావట్లేదు కదా. కొత్తగా పోతే ఇంకా బాగుంటుంది కదా. అలాగే మనం కొత్తగా దేవుడి పనిలోకి వెళ్ళిపోతే మనకు సమస్యలు వచ్చేస్తాయి. అప్పుడప్పుడు పోతే అట్టనే ఉంటుంది. అందుకని ఏమన్నారు తెలుసా? కోత కోసే టైం వస్తుంది. అప్పుడు నువ్వు ఏడవకుండా ఉండాలంటే అందరూ విత్తనములు విత్తేటప్పుడే విత్తనాలు విత్తాడు. నీ సంతోషమును ఎవరు అపహరింపకుండా, నీ యొద్ద నుండి తీసివేయకుండా చూసుకోండి అన్నాడు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు బాధపడుతుంటే జనాలు వచ్చి నీకేమంటారంటే, ఎందుకు నీకు బాధ, ఎందుకు నీకు కష్టము, నీకు అవసరమా అంటే నీ దగ్గర నుంచి నీ కిరీటాన్ని ఏం చేస్తున్నాడు? నువ్వేమనుకుంటున్నావు అంటే, నిజమే కదా, నేను పాస్టర్ని కాదుగా, నేనేమైనా దేవుడి సేవకుని కాదుగా, నాకెందుకులే, సేవ చేసేవాళ్ళు వాళ్ళు చూసుకుంటారులే అని నువ్వు పక్కకి వెళ్ళిపోవచ్చు. కానీ నువ్వేమనుకుంటున్నావు? రేపు నేను దేవుడి మందిరంలోకి వచ్చి ఆయన రాజ్యంలో శాశ్వత కాలం ఉంటాను అనుకుంటున్నావు. ఊరు చెప్పారు, నాకు చెప్పారా? దేవుడు ఏమన్నాడు? ఎవడు పనికి తగినట్టుగా వానికి ప్రతిఫలం ఇస్తును. పనికి తగిన పడనే, పని లేకుండా పని వస్తుందా? మీరు పని కూలి పోకుండా కూలి ఇస్తారా?
ఇప్పుడు మేము అసలు పనికే రావట్లేదు, నేను కూడా మీరు ఆనకి డబ్బులు పంచుకునేటప్పుడు వచ్చి మీ దగ్గర కూర్చుంటాను, నాకు ఒక 500 ఇస్తారా? ఇద్దరమ్మా ఒకవేళ ఇస్తే మంచిదే, అయ్యారుగా. ఇక్కడ మనమే ఇన్ని చూసినప్పుడు ఆయన ఏమన్నా అన్యాయంగా తిరిగి తీర్చేవాడా? ఆయన న్యాయవంతుడు. అందుకే ఉన్నారు తెలుసా, ఇదిగో నేను విత్తన చోట కోయివాడినని పెట్టని చోట కూర్చుకుని వాడేను, నేను కఠినుడని ఎరిగితివి కదా చెప్తున్నాడు. ఎరిగా కదా, ఏం చేయాలి? కొంచెమైనా దాన్ని ఎక్కడైనా ఉపయోగిస్తే ఉపయోగపడేది కదంటే, ఉపయోగిస్తే ఎక్కడో కష్టపడాల్సి వస్తుందని ఉపయోగించకుండా దాచిపెట్టేశాడు. ఇప్పుడు మనం కూడా ఉపయోగించకుండా దాచిపెట్టాం. అందుకే చెప్తున్నాను, నిజమైనటువంటి మారు మనసు పొందినటువంటి దేవుని బిడ్డలకి ఎవరికైనా లోకమును చూసినప్పుడు దుఃఖమయ్యా. ఏమన్నారు తెలుసు ప్రభువారు? ఇదిగో వారిని చూసి కాపరలేని గొర్రెల వలె చెదరి ఉండడం చూసి వారి మీద కనికరపడింది. కనికరం వేసింది, కోపం అది రావాల్సింది. పాపం చేసుకోవడం చూస్తుంటే జాలి అయ్యాడు. జాలి వేసినప్పుడు ఏమడిపోతా తెలుసా? ఏమడిపోతా చెప్పండి అమ్మా? జాలి వేసినప్పుడు అన్నం పెట్టబడుతుంది. అవును కదా. ఎవరైనా చూస్తే అడుక్కునేటువంటి వాళ్ళు ఉంటారు తెలుసా? అడుక్కుంటారు కదా, బాగా ఏదైనా ఆహారం కోసం అడుక్కునేటువంటి వారు నిజంగా బాగా గమనించి ఆలోచించండి. వారు అడుక్కునేటప్పుడు మనకు వాళ్ళ మీద జాలి కలగాలని వాళ్ళ ముఖము కానీ వాళ్ళ వస్త్రాలు కానీ వాళ్ళ యొక్క పరిస్థితిని ఎంత దిగజార్చుకొని అడుగుతారు తెలుసా? మనకు జాలి కలగకపోతే మనం వేయలేము రూపాయి కూడా. మనకి జాలి కలగాలి అంటే, అయ్యో పాపం కాలు లేవా, అయ్యో పాపం ఎన్ని రోజుల నుంచి అన్నం లేదు, ముఖమంతా పేకపోయింది, అయ్యో పాపం డొక్కలు అతక్కపోయాయి పక్కటెముకలకి, పాపం అన్నం లేదేమో, ఏమి లేదు అంటే నీకు ఏ బుద్ధి కావాలి. అందుకే ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏమైంది, చిన్నపిల్లలను ఏడిపించి పాలు కావాలమ్మా అని అడుగుతున్నారు. పాలు తాగట్లేదు, వాళ్ళ తల్లి లేదు. ఇంకొకరు ఏమంటారు, ఇదిగో పెళ్లి చేసుకునేటువంటి భర్త వదిలిపెట్టిపోయాడు, ఇప్పుడు పెళ్లి చేయడానికి డబ్బులు లేవు అంటే చెప్తున్నాను. ఎందుకంటే జాలి అంటే ఏ కాటికి నీకు వాళ్ళ మీద ఏం కలగాలి? జాలి కలగాలి. అప్పుడు నీ దగ్గర ఉన్నది వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఎందుకు కలుగుతుందంటే వాళ్ళ స్థితిని చూసినప్పుడు. కానీ ఇక్కడ నీవు లోకం స్థితి చూసినప్పుడు అంతకంటే దిగజారిపోయారు. ఎంతగా దిగజారిపోయారంటే నీచమైనటువంటి పనులలో పాడైపోయి ఉన్నారు. నువ్వు అనుకుంటావు లోకం నెమ్మదిగా ఉందనుకుంటావు, కానీ ఎప్పుడు ఏమి జరుగుతుందో నీకు తెలియదు, ఎప్పుడు ఏమి వస్తుందో తెలియదు. ఆ లోపును పోగొట్టుకుంటే ఎలాగా అని ఇప్పుడే దేవుడు నీకు చెప్పిన పని నువ్వు జాగ్రత్తగా చేయాలి. ఏం పని చేశాడంటే, నువ్వు ఇంటికి వెళ్తావు కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ ఇంట్లో పెట్టేసి అన్నం తిన్న తర్వాత మంచం మీదకి వెళ్ళి పడుకొని నిద్రపోతున్న నీవు ఉదయాన్నే లేచిన వెంటనే నీ గుర్తు రావాల్సింది పనికి రాని విషయాలు కాదు, పనికి వచ్చే విషయాలు. యేసు ప్రభు అంట వెళ్ళి నిద్రపోవాలని పడుకుంటే నిద్ర పట్టలేదంట. ఎందుకు నిద్ర పట్టలే? ఆయనకున్న వేదన అంటాడు. టైం కొంచెమే ఉంది, పడి రోజు మనం అనుకుంటాం, నాకేంది ప్రార్థన, నాకెందుకు ఈ శ్రమలు, నాకెందుకు ఇబ్బందులు, నాకెందుకు ఈ కష్టాలు అనుకుని వచ్చాము. అది నీకు దేవుడు నీకు పెట్టిన బాధ్యత కలిగినోడు ఏం చేస్తాడు? భరిస్తాడు. బాధ్యత లేనివాడు ఏం చేస్తాడు? ఎన్ని అంటున్నా కూడా నన్ను కాదు అన్నట్టు కూర్చుంటాడు. రెండింటికి తేడా లేదుగా. ఇప్పుడు మీ ఇంట్లో బాధ్యత నీకుంది కాబట్టి ఉదయాన్నే 5 గంటలకు లేసి పని చేసుకొని శుభ్రంగా మళ్ళీ కండ భోజనం చేసుకొని పనికి పోయి మళ్ళీ సాయంత్రం 5:30కు వచ్చేసి మళ్ళీ పని చేసుకొని అన్నీ చేస్తే మొత్తానికి అన్నం వండి పెట్టి మళ్ళీ అందరికి నీళ్ళు కాబట్టి మళ్ళీ అన్నం వేసి మళ్ళీ అన్ని చేసి నువ్వు 11ంటికి పడుకోండి, మళ్ళీ 5 గంటలకు నువ్వు లేస్తున్నావు. బాధ్యత లేనివాడు ఏం చేస్తున్నాడు? 10 గంటల దాకా పడుకుంటాడు, మధ్యాహ్నం లేసి అన్నం తింటాడు, మళ్ళీ 6 గంటలకు పడుకుంటాడు, నాకేం పని ఉంది అంటాడు. బాధ్యత లేదు. ఇప్పుడు నువ్వు బతుకుతున్నా, వాడు బతుకుతున్నాడు. నీకంటే వాడే బెటర్ బతుకుతున్నాడు. ఏమో తెలుసా? నీవన్న వరకు ఎండు కట్టుకొని ఆ కాలు పొడుచుకొని ఈ ఎదురాలు పొడుచుకొని ఆ మల్లులు గుచ్చుకొని నువ్వన్న ఒక ముఖమంతా ఎండపోయి నల్లబడిపోయింది. వాడు ఏసీ రూమ్లో ఉన్నట్టు వాడు బతుకుతున్నాడు. నాకే నీకు ఎవరంటున్నాడు. కానీ బాధ్యత లేని వాడు, బాధ్యత కలిగిన వాడు ఇద్దరు బతుకుతుంటాడు.
బాధ్యత లేనివాడు ఒకరోజు దిగంబర అయిపోతాడు, అంటే అడుక్కు తింటాడు. బాధ్యత కలిగిన ఏ రోజు కూడా ఒక దగ్గర తల వంచగలవు. ఈరోజు నువ్వు బాధ్యత లేకపోతే ఒకరోజు దేవుడి దగ్గర తల తెచ్చుకుంటావు. జాగ్రత్త. బాధ్యత కలిగితే తలెత్తుకొని నిలబడతావు. అందుకేమన్నాడు, జయించువాడిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా నిలబెడతాడు, జయించువానికి నా దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష భుజింపడతానన్నాడు. జయించువానికి నువ్వు జయించాలి. ఈరోజు జయించటానికి ప్రయాసపడుతుంటాం, కానీ జయించేటువంటి తపన ఉన్న మనలో జయించాలన్న ఆశ చచ్చిపోయినదే. కారణం ఏంటంటే లోకములోనికి మనం వచ్చినాము, కానీ లోకము మనలోనికి రాకుండా చూసుకోవాలి. మనం అంతే. మనం ఎక్కడున్నాం, కానీ లోకము మనలోనికి, యేసు ప్రభు లోకములో ఉన్నాడు, యేసు ప్రభులోనికి లోకము రాలా. కానీ లోకం యేసు ప్రభులోనికి వస్తే యేసు ప్రభు కూడా నిజంగా చెప్పాలంటే ఆ యొక్క బాడిస, ఆ యొక్క అది వడ్రంగి పని చేసుకుంటూ జీవితాంతం అటు గడుపుకొని పోయి నాకెందుకులే ఈ సెలవు మరణం, నేను కూడా పెళ్లి చేసుకుని పిల్లలుగా అంటాను. కానీ ఆయన బాధ్యత ఆయన గుర్తొస్తుంది. 30వ సంవత్సరం 33వ సంవత్సరం వస్తుంది. ఇదిగో 6 నెలలు ఉన్నాయంటే దగ్గర పడేకుంది. ఏమనుకుంటున్నాడు తెలుసా? నా పని నేను తొందరగా ముగించాలి, నా పని నేను ఇంకా తొందరగా ముగించాలి. అందుకని అన్నాడు, నేను వెళ్ళటము మంచిది, నేను వెళ్ళి నీకోసం ఒక ఆయన పంపిస్తాను, అప్పుడు మీరు నా దగ్గరికి రావాలని తపన చెందుతారు. పౌలు అదే అన్నాడు. ఏమన్నాడు గుర్తుందా? బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు మేలు. నేను ఇప్పుడే పోవాలని నాకు ఆశ ఉన్నది, అయినను నీకోసం నేను ఉన్నాను. నాకు వెళ్ళాలని ఆశ ఉన్నది, కానీ నీకోసం ఉన్నాను. ఈరోజు వెళ్ళాలని ఆశ నీలో ఎప్పుడు వస్తుందంటే లోకాశలు చచ్చినప్పుడే వస్తాను. లోకాశలు చావు తెలుసు, అంత ఈజీగా వస్తాయా? అంత మీద ప్రేమే, ప్రేమ లేని ఆడుంది. భార్య మీద ప్రేమే, భర్త మీద ప్రేమే, పిల్లల మీద ప్రేమే, తల్లిదండ్రుల మీద ప్రేమే, పనికి మాలిన వాళ్ళ మీద ప్రేమే, లోకంలో ఉన్న ప్రతి దరిద్రం మీద ప్రేమే, దేవుడి మీద తప్ప. అప్పుడప్పుడు అంటే వదిలిపెట్టి ఉండలేను. మరి చచ్చిన తర్వాత ఎట్లుంటాం? చచ్చిన తర్వాత ఎట్లుంటే చెప్పండి. ఉండలేను అన్నాడు తర్వాత. అమ్మో అంతలేదు, వాళ్ళు పోయినారని మనం కూడా పోతామా? అంతే కదా అనేది. ఉన్న 4 రోజులు మనం కరెక్ట్గా ఉండాలిగా. ప్రతి వాళ్ళు అది అనుకుంటారు, పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, ప్రతి వాళ్ళు వీళ్ళందరి గురించి ఎవరైతే చెప్పాలంటే మామూలు ఉండదు. అంతే ప్రతి వాళ్ళు పెళ్ళైన వాళ్ళు అంటారు, పెళ్లి కాని వాళ్ళు అంటారు. ఎలా ఉండలేరంటే నా వల్ల కాదు, నా వల్ల కాదు. ఎందుకు కాదు? 4 రోజులు వాడుకుంటాడు, వదిలేస్తావు. నువ్వు వాడుకొని వదిలేసినట్టుగా నిన్ను వాడుకొని వదిలేస్తారు. అప్పుడు నీకు అర్థం కాదు, ఏందిరా లోకం ఎలా ఉందంటే, లోకం అలాగ ఉన్నదని ముందే దేవుడు నాకు నీకు చెప్పాడు. ఎందుకు గుర్తుపెట్టుకోలేకపోయావు లోకాన్ని? అసలు ఆలోచించండి కొంచెమైనా. ఎంతగా ఉన్నా శిష్యుల యొక్క హృదయాలు ఏమైనాయి అంట? మండలేదంట. శిష్యుల యొక్క హృదయాలు మండలేదంట. ఎందుకని? ఒక మాట చెప్తాను, చదువుతాను, ప్రార్థన చేస్తాను, అయిపోయింది టైం. ఆ టైం చూడద్దు మీరు, ఆ టైం చూడొద్దు, ఆ టైం కూడా వద్దు. మీకు లూకా సువార్త చివరి అధ్యాయం అనుకుంటాను. చూడండి, 24వ అధ్యాయము 45వ వచనం జాగ్రత్త చదువుదా. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లు ఆయన వారి మనస్సును తెరిచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనసు పాపక్షమాపణ ప్రకటించిననియు రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పై నుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. ఏం పొందారంటారు చూడండి అక్కడ. వారి కనులు తెరవబడి లేఖనము గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచాను. ఈరోజు నీ మనస్సు తెరవబడాలి, గ్రహించాలి. నువ్వు లేఖనం నన్ను ఎందుకు దేవుడు పిలుచుకున్నాడు అనుకోవాలి.
నిన్ను నన్ను పిలుచుకుంది పాపాల లోకంలో పంపాడు పాపంతో జీవించడం కాదు. ఆఫ్టర్ 5 నిమిషాలు 10 నిమిషాలు 4 రోజులు, ఏ రోజు ఎటు పోతామో మనకు తెలియదు, ఎక్కడ జీవిస్తామో తెలియదు. ఉన్న ఈ 4 రోజుల్లో కనీసము దేవుడి కోసం బతికి పరలోకి వెళ్ళాలన్నదే మన తపన. అందుకే లోకము దుఃఖించును కానీ, మీరు దుఃఖించును కానీ లోకము సంతోషించును, మీ దుఃఖము తుదకు సంతోషమగును. ఆమేన్. మీ దుఃఖము తుదకు సంతోషమగును. సంతోషం ఎప్పుడే అవుద్ది? చివరిలో ఇప్పుడే అవుతాయి. మనం అంటుంటాం పంట విత్తనాలు వేసినామంటే పంటలు కోయాలన్నట్టు కావాలి. టైం ఉంటుంది. సంతోషం తుదకు, మీ దుఃఖం తుదకు సంతోషం అవ్వదు. కాబట్టి ఆ సంతోషము వచ్చేంత వరకు నీకున్న కిరీటాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు. దానికి ఊరి బాధ్యత. నా కిరీటం ఉంది, నా నుంచి తీసుకెళ్ళడానికి అంతమంది ప్రయత్నిస్తున్నారు, నాకు తెలియదు, దేవుడికి తెలుసు. అవన్నీ నీ మీదకి అది వదులుతున్న అస్త్రాలు, బాణాలు అది వదిలేస్తుంటుంది. డబ్బు, ఆలోచనలు, ఆశలు, కోరికలు, ఇది 1 2 ఎన్ని ఉన్నాయో అవన్నీ ఒక్కొక్క బాణం వదిలేస్తే ఏదో ఒక బాణానికి నువ్వు పడతావు. పడలేదనుకో నీ మీద బాణాలు వదిలేయడం మాట్లాడతాను. ఒక రకంగా ఉన్నాయి. ఎన్నున్నాయి బాణాలు? అమ్ముడు చాలానే వాడి దగ్గర. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసి చివరికి దేనికి పడకపోతే చివరికి మనం ఏమంటారు తెలుసు, పెద్దలు అన్నట్టుగా ఇదే వెళ్ళడంబో రాంబాణం అంటారు. అట్లా బాణం వేసిన పటెక్కిన పడిపోతాం. ఆ చివరి బాణమే ప్రాణ భయం అనే బాణం. ఎవరైనా పడిపోవచ్చు. ఇప్పుడు మనకు ప్రాణ భయం అంటే ఎవరైనా భయపడదు. అమ్మో పాతకో ఇది నైట్ 9 దాటిన తర్వాత మేలుకుంటే నాకు ఆరోగ్యం బాగుండదంట. డాక్టర్ గారు చెప్పాడు, నేను కుదరదు నైట్ ప్రార్థన, నాకు కుదరదు. ఇంకా 9 దాటిన తర్వాత వద్దా? అవును, డాక్టర్ చెప్పాడు. ప్రాణభయం కదా వాడు వేసిన అనుకోవాలి. నీకు అర్థం కాదు. నా రోజు చూద్దాం, ఒకవేళ అప్పుడేమన్నా అయితే నీకే అంత అనుమానం. ఇప్పుడు మాత్రం ఇక డౌట్ వచ్చింది, దాని గురించి బాధ్యత కాదు ఇప్పుడు. కాబట్టి మీ సంతోషము, మీ దుఃఖము తుదకు సంతోషము కావాలంటే మనందరం కూడా ఏం చేయాలంటే తగిన సమయంలో తగిన విధముగా పంట కోసేటట్టుగా విత్తనములు విత్తి వాటిని పెంచి పెద్ద చేయాల్సిన బాధ్యత అంతే. అందుకే పౌలు గారు అంటారు, ఇదిగో ఆయన మరలా వచ్చినప్పుడు మా కిరీటము మీరే కాదా. ఎవరు ఎంతమందిని రక్షిస్తారో వాళ్ళే వాళ్ళ కిరీటాలు. ఇప్పుడు నేను ఒక్కలను రక్షించుకుంటే వాళ్ళు నా కిరీటము, నువ్వు ఒక్కలను రక్షించు వాళ్ళు నీ కిరీటము. ఆ రక్షించుకున్న వాళ్ళని వేరే వాళ్ళు వచ్చి అపహరింపకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మళ్ళా మన బాధ్యత అదే. ఎలా చూడాలంటే ప్రార్థనతో, విజ్ఞాపనలతో, యాచనలతో, వాక్యంతో వాళ్ళని కట్టాలి. ఓకే, అందరు తల ఉంచండి, ప్రార్థన చేస్తాను. అందరం ప్రార్థనలోకి పోతాం. అందరూ కూడా ప్రార్థనలోకి భవిష్యత్తామండి. స్తోత్రం. అందరూ ప్రార్థన పరిశుద్ధపడతాను. స్తోత్రాలను ప్రార్థన చేయండి.